బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన అంశము చూడక నమ్మిన వారు ధన్యులు అనేటువంటి అంశాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాం. మనం యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనంలో మనకి యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడైనటువంటి తోమా కనిపిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేపబడి శిష్యుల దగ్గరికి వచ్చి ప్రత్యక్షపరచుకొని వెళ్ళినప్పుడు తోమా స్థలంలో ఆ క్షణంలో ఉండడు. ప్రభు వచ్చినప్పుడు తరువాత నేను నమ్మను చూస్తేనే కానీ అనేటువంటి మాటని శిష్యులతో మాట్లాడతాడు. అయితే ప్రభువు మరలా వచ్చినప్పుడు ప్రత్యక్షమైనప్పుడు వారి దగ్గర ఆయన గాయాలను చూపిస్తాడు. తోమాకి గాయాలలో వ్రేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మను అనేంత అవిశ్వాసిగా మారిపోయాడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులలో ఒక శిష్యుడు. ఎన్ని అద్భుతాలు చూసుంటాడు అసలు తోమా తన జీవితకాలంలో మనం ఆలోచన చేసినప్పుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ సూచక క్రియలు చేశారో, ఏ మహత్కార్యాలు చేశారో, ఏమి స్వస్థతలు చేశారో, చనిపోయిన వారిని సహితము ఎలా లేపారో, అసలు పుట్టు గుడ్డువాడికి కళ్ళు ఎలా తెచ్చారో, మంచం పట్టిన పక్షవాత రోగి స్పాట్లో ఎలా హీల్ అయ్యాడో, ఇటువంటి అనేక అద్భుతాలు చూసినవాడు. ఆయనతో ఉన్నప్పుడు అనేక ప్రమాణాలు, అనేక సూచక్రియలు చూపించారు ప్రభువు. మరలా నేను తిరిగి 3వ రోజు లేస్తానని, ఇవన్నీ విషయాలని కూడా వారితో అర్థమయ్యేటట్లు మనుష్యులతో వేరేగా మాట్లాడేవారు, శిష్యులతో వేరేగా అర్థమయ్యేట్లు బోధించేవారు. అంత బోధ విని కూడా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఇక్కడ మనకి ప్రత్యక్షమై కనిపించి మాట్లాడారని చెప్తే నేను నమ్మను, ఆయన గాయాలలో వ్రేలి పెట్టి చూడాలి అంటున్నాడు అతను. ఎంత అవిశ్వాసం ఒకసారి చూడండి. మనం కూడా మన జీవితంలో ఎన్నో చూసాం. దేవుని విషయాల్లో ఎన్నో కార్యాలు చేశాడు ఆయన. చిన్నవో పెద్దవో, చిన్నదేదో వచ్చి మనుషులే లేకుండా పోతున్నటువంటి దినాల్లో ఎన్ని కార్యాలు మనం చూసామో. చూసేసిన తర్వాత నీకు అది చిన్నగా అనిపించవచ్చు, కానీ జరిగినప్పుడు అది చాలా పెద్ద కార్యం. అలా ఎన్నో చూసాం. కానీ ఈరోజు ఒకవేళ కార్యాలు జరగక కొంచెం ఆలస్యం అవుతూ ఉన్నప్పుడు, లేదంటే నీ జీవితంలో ఒక రోగమో, సమస్యో, శోధనో, ఇరుకో, అప్పో, ఇబ్బందో, మీ బిడ్డ వివాహమో, లేకపోతే మరొకటో సమస్యల పేర్లు చెప్పుకుంటే ఈ రోజంతా తీరదు. అన్ని సమస్యలు ఉన్నాయి లోకంలో. అయితే అలాంటి వాటిల్లో ఏదో ఒక దాని ద్వారా 2-3 దాని ద్వారానో ఎడవబడుతూ ఉంటారు కొంతమంది. ఆ సమయంలో ఎన్నో మహత్కార్యాలు ఇప్పటికే ప్రభువు చేసినప్పటికీ నమ్మలేకపోతూ ఉంటాం. దేవుడు చేస్తాడు అని నమ్మిక ఉంచలేకపోతూ ఉంటాం. ప్రార్థన చేయలేకపోతూ ఉంటాం. ప్రభువుని ఆశ్రయించలేకపోతూ ఉంటాం. ఇలాంటి సందర్భంలో మనం ఈ తోమని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు అంటున్నారు, ప్రభు స్వయముగా అన్నమాట, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని. మనం యెహోషువ గ్రంథం చూస్తే 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. యెహోషువ వేగులు వారిని పంపిస్తాడు యెరికో దగ్గరికి. పంపించినప్పుడు వాళ్ళు వెళ్ళినప్పుడు వారిని సైనికులు తరుముతూ ఉన్నప్పుడు రాహాబు అనేటువంటి ఒక స్త్రీ, ఆమె వేశ్య, తన ఇంటి దగ్గర ఆ యొక్క వేగుల వారిని దాచిపెడుతుంది. వాళ్ళు వచ్చినప్పుడు ఆ వేశ్య అయినటువంటి అన్యురాలు అయినటువంటి ఒక స్త్రీ మన దేవుడి గురించి మాట్లాడుతున్న మాటలు చూస్తేనండి ఒక గొప్ప పౌరుషం రగులుతుంది. ఆమె ఏం మాట్లాడిందో మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. ఒకవేళ మీరు బైబిల్ తెరిస్తే చూడండి, లేదంటే వినండి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను. ఆమె ఏమంటుందంటే, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రము నీరును ఎలాగూ ఆరిపోచేసెనో, యోర్ధాను తీరముననున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలనము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యమేమాత్రము ఉండదు. హల్లెలూయా చెప్పండి వింటున్న వాళ్ళు. ఒక వేశ్య, అన్యురాలు, వేరే దేశస్థురాలు, ఎక్కడో ఐగుప్తులో నుంచి ఇజ్రాయేలు జనాంగాన్ని దేవుడు విడిపించి తీసుకొచ్చినప్పుడు ఎలాంటి కార్యాలు చేశారో జస్ట్ కథ విన్నదంట ఆమె. జస్ట్ కథ రూపంలో విన్నది ఆవిడ.
అది విన్నప్పుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతుంది ఆ స్త్రీ, ఎంత వివేకవంతురాలండి, ఎంత జ్ఞానము కలిగిన స్త్రీ. అందుకనే జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుందంట. ఎంత జ్ఞానం కలిగి మాట్లాడుతుందంటే, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఐగుప్తులో నుంచి విడిపించేటప్పుడు ఎర్ర సముద్రం యొక్క నీరును ఎలా ఆరిపోజేశాడో, ఆ సీహోనును ఎలా అయితే ఆ రాజులను హతము చేశాడో, మిమ్మల్ని ఎలా జయమిచ్చి నడిపించుకుని తీసుకుని వెళుతున్నాడో, మేము ఇవి విన్నప్పుడు మా దేశానికి, మా దేశ రాజుకి మాకు కూడా చాలా భయం కలుగుతుంది మీ దేవుడు పేరు చెప్పినప్పుడు. అయితే ఒకటి మాత్రం మాకు తెలుసు, ఖచ్చితంగా మీ దేవుడు మా దేశాన్ని జయించేస్తాడంటుంది. హల్లెలూయా. దేవుని గురించి ఎక్కడో ఎవరో వార్త విని నమ్ముతూ ఉంటే, దేవుని గురించి ఇంత తెలిసినటువంటి నీకు ఇంకా అపనమ్మిక ఉందా ప్రియమైన దేవుని బిడ్డ? దేవుని గురించిన కార్యాలు ఒకవేళ నీ జీవితంలో ఇంకా ఏమీ చూడలేదేమో, చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంటున్నాడు ఆయన. మరి నీవైతే ఈరోజు, నాయనా నేను విశ్వాసం ఉంచుతున్నాను, నీవు విశ్వసించిన ఎడల నా మహిమను చూస్తావంటాడు ఆయన. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మనందరం రక్షించబడి వచ్చినటువంటి కొత్తల్లో చాలామందికి మంచి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ప్రభు మనల్ని నడిపించేటువంటి విధానం వండర్ఫుల్గా ఉంటుంది. మనం మందిరంలోనికి వెళ్ళినప్పుడు ప్రతి చిన్న పాట వచ్చినా సరే మనకి ఎంతో వైబ్రేట్ అవుతూ ఉంటుంది మన బాడీ. రక్షించబడి వచ్చి అంటే పరిశుద్ధాత్మ అనుభవంలో ఎదుగుతూ ఉన్నప్పుడు ప్రతి చిన్న ఎక్స్పీరియన్స్ కూడా దేవుడే చేశాడు అనిపిస్తూ ఉంటుంది మనకి. కేవలం ఒక కూర తినాలి అనిపించినప్పుడు ఎవరైనా సడన్గా అటువంటి కూర మీకు ఇంటికి తీసుకొని రావడం, అటువంటి ఫ్రూట్స్ ఇంటికి తీసుకొని రావడం, అటువంటి బట్టలు గిఫ్ట్గా మీకు రావడం, ఇలాంటిది జరిగినప్పుడు కూడా దేవుడు ఎంత గొప్పవాడు కదా, నేను ఇలా అనుకున్నాను మనసులో, దేవుడు చేశాడని చెప్పిన నువ్వు ఈరోజు ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు, లేకపోతే ఏదో అవసరత వచ్చినప్పుడు ఎందుకు అవిశ్వాసిగా ఉన్నావు అని ప్రతిదినము కూడా ప్రభువు మాట్లాడుతూ ఉంటాడు మనతో. కాబట్టి విశ్వాసములో వృద్ధి పొందించమని ప్రభువుకి ప్రార్థన చేసుకోవాలి. కృపావరాలలో ఒక వరము విశ్వాసము ప్రియమైన దేవుని బిడ్డలారా. నీవు చూసి నమ్మిన దానికంటే చూడక నమ్మడం చాలా ఉత్తమమైనటువంటిదని యేసుక్రీస్తు ప్రభు వారే డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. అలా రక్షించబడి వచ్చిన కొత్తలో ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ద్వారా దేవుడు నన్ను కూడా నడిపించారు. చాలా ఎక్స్పీరియన్సెస్ నేను చెప్పలేను, ఎందుకంటే ఒక గుంపు యొక్క అండర్లో నేను లేను, ప్రత్యేకంగా ఒంటరిగా నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఎన్ని ఎక్స్పీరియన్సెస్ అంటే, తలుపులన్నీ మూత వేసుకొని మధ్యలో నేను రూమ్లో కూర్చొని పాటలు పాడుకుంటూ ఒక్కరిదాన్నే ప్రార్థన చేసుకుంటూ ఉంటే తలుపులన్నీ మూత వేసే ఉన్నాయి. పావురము నా గదిలోనికి వచ్చి రెక్కలు టప్పటప్పమని కొడుతూ నేను ప్రార్థన చేసినంతసేపు నా గదిలో చుట్టూరు తిరుగుతున్నటువంటి, డైరెక్ట్గా కంటితో చూడడం, అది దర్శనం కాదు. మాకెక్కడ పావురాలు పెంచుకునేటువంటి చోట్లు కానీ పావురాలు కానీ ఏమీ లేవు. అన్ని తలుపులు మూసి ఉన్న గదిలోనికి పావురం వచ్చి ప్రార్థన చేసినంతసేపు తిరిగిన అనుభవం, డైరెక్ట్గా చూసినటువంటి స్పష్టమైనటువంటి అనుభవం నాకుంది. ఎంత ఎక్స్పీరియన్సెస్ అంటే పరిశుద్ధాత్ముడు పావురు రూపంలో ప్రభువు మీదకి దిగి వచ్చారు. పావురం అంటే ప్రభువని కాదు, నాకు ఆ విధంగా ప్రత్యక్షపరుచుకున్నారు ఆయన. అలా అనేక సందర్భాల్లో ఇంకా చాలా ఎక్స్పీరియన్సెస్, అవి చెప్పడానికి అది ప్రకృతి సంబంధించినటువంటి మనుషుడికి అది వెర్రితనంగా ఉంటుంది, ఆత్మ సంబంధులకు అది మహాశక్తిగా ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే తర్వాత దినాల్లో ఇంక ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఇప్పుడు ఎంతో ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేసుకున్నా అటువంటి ఎక్స్పీరియన్స్ ఏమి చూడలేకపోతాను నేను. ఎందుకంటే ఆ రోజు ప్రత్యక్షపరుచుకున్నారు దేవుడు. ఇప్పుడు విశ్వాసంతో నడవాలి, ఇప్పుడు విశ్వాసంతో ఎదురు చూడాలి. ఏ సూచన కనబడకపోయినా సరే కాపరి యొక్క ఆ కర్ర చప్పుడు వింటూ ముందుకు వెళ్ళిపోవలసిందే. ఎన్నో విషయాల గురించి చాలా గట్టిగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఇంత ప్రార్థన చేస్తున్నారు ఇంకా జరగలేదేంటి అని మనుషులు మమ్మల్ని అడుగుతూ ఉంటారు. అయినా సరే విశ్వాసంతో, ధైర్యంతో, బలముతో మేము పేషెన్స్తో ముందుకు వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అయినా కానీ పట్టు విడవక ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఎలాగనో నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తూ ఉన్నాను. కానీ దేవుడు నమ్మదగినవాడు, తప్పకుండా చేస్తాడు. ఆయన యందే మన ధైర్యం, ఆయన యందే మన విశ్వాసం, ఆయన సమస్తము చేయ సమర్థుడు. రాహాబ్ అనే వేశ్య, ఆమె మన దేవుడి గురించి సాక్ష్యం చెప్పి, ఖచ్చితంగా మీ దేవుడు మా దేశాన్ని స్వతంత్రించుకుంటాడు మీ ద్వారా అని నాకు తెలుసు, మీరు ఈ దేశాన్ని స్వతంత్రించుకున్నప్పుడు నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అని అడుగుతుంది ఆమె తన ఇల్లు కట్టుకుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు అంత ధైర్యం మరి మనకుందా? ఎవరైనా మీ దేవుడు ఏమైనా చేశాడా అని అడిగితే ఏం దేవుడు అని చెప్తున్నావా? లేకపోతే మా దేవుడు చేటుకు సమర్థుడు, ఆయన చేసినా చేయకపోయినా మేం మాత్రం ఆ ప్రతిమకు మొరక్కము అనేటువంటి షడ్రకు మేషకు అబేద్నెగోలా ఉన్నారా? ఒకసారి మీ యొక్క
విశ్వాసాన్ని, భక్తిని పరిశీలన చేసుకోవాలని ఉదయకాల సమయంలో మరొకసారి మీ భక్తి మీకు విశ్వాసాన్ని, ధైర్యాన్ని పుట్టించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మన దేవుడు గొప్పవాడండి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైనటువంటి యేసు వైపు చూస్తూ మన ముందర ఉన్నటువంటి పందెపు రంగములో మనం పరుగు పెట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ విధంగా పరుగు పెట్టడానికి అవసరమైన శక్తి, బలము, ఆరోగ్యము మీకు ఇవ్వాలని ప్రభువు నేను ఈ ఉదయకాల సమయంలో కోరుకుంటూ ఉన్నాను. విశ్వాసము సడలిపోకండి, ప్రార్థన అధికము చేయండి. గొప్ప సూచక క్రియలు, దర్శనాలతో మిమ్మల్ని నింపుతాడు దేవుడు. గొప్ప ఆత్మకార్యాలు మన జీవితంలో జరుగుతాయి. మీరు ఊహించిన దానికంటే అధికంగా చేసే సమర్థుడైన దేవుడు మన యేసయ్య. మీకోసం నేను ఆఖరిలో ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు ఖచ్చితంగా మన పక్షముగా ఆత్మ కార్యాలు జరిగించాలని, అద్భుతాలు చేయాలని, గొప్ప విడుదల ఇవ్వాలని ఈ పరిశుద్ధ లేఖన భాగము దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమని రాయబడి ఉంది. కాబట్టి ఈ విశ్వాసముతో ఎదురు చూడండి, ప్రార్థించండి. దేవుడు అద్భుతాలు చేస్తారు, మంచి కార్యాలు చేస్తారు. ఆయన నమ్మదగిన దేవుడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, బిడ్డలు ఎవరైతే నిరాశలో, నిస్పృహలో ఈ ఉదయకాల సమయం ఉన్నారో వారిని ఇప్పుడే ప్రోత్సహించమని, పురికొల్పమని, దీవించమని, తోమాకు ఎలా అయితే ప్రత్యక్షమయ్యారో ఆ విధముగా బిడ్డల జీవితాలలో కార్యాల ద్వారా ప్రత్యక్షత తెలియచేసుకోండి ప్రభా. వారికి జరగాల్సిన కార్యాలని త్వరపెట్టి జరిగించండి. ఆత్మశక్తితో జరిగించండి, నీ బలముతో జరిగించండి. ఏలుబడి చేస్తున్న ప్రతి విధమైన కీడు, చెడు, చీకటి శక్తుల ప్రభావము నజరేయుడైన యేసు నామములో ఆ గృహాన్ని విడిచి బయటికి పారిపోవునుగాక. ప్రతి చీకటిని గద్దిస్తున్నాను ప్రభా. ప్రతి అపవాది తంత్రాల ప్రభావాన్ని లయపరుస్తున్నాను ప్రభా. యేసు నామంలో గొప్ప కార్యాలు వారి గృహంలో జరిగించమని, ఈ దిన దీవెనలతో వారిని నింపమని, ఇప్పుడే విడుదల దయచేయమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you.